ఆహార ప్రియులందరికీ అమ్మ వంట శ్రీభవాని వాయిస్ స్వాగతం. నాన్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మటన్కే ఇస్తారు కదా. అటువంటి మటన్కు ఫలాల్లో రారాజైన మామిడికాయ కలిస్తే రుచి మామూలుగా ఉండదు, అమోఘంగా ఉంటుంది. అటువంటి మర్చిపోలేని రుచితో మటన్ మామిడికాయ కూరను వండుతున్నాను. మీరు కూడా చక్కగా చూసేసి మీ ఇంట్లో వాళ్ళకి కమ్మగా వండి పెట్టండి. ముందుగా మటన్ శుభ్రంగా కడిగి నీరంతా పోయే వరకు వంపుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా గ్రేవీ కోసం ఒక పెద్ద ఆనియన్, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 5 సుమారుగా, కొబ్బరి పొడి మరి గసాలు 2 టేబుల్ స్పూన్స్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బి తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా. వీటన్నిటితో పాటు మన అసలైన మామిడికాయ 1/2 కేజీ మటన్కి ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు మిక్సీ పట్టాలి. అప్పుడే గసాలు పర్ఫెక్ట్గా నలుగుతాయి. తర్వాత మిగతావన్నీ అంటే టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడాను. వీటన్నిటిని ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు, మటన్లో తక్కువ వేసుకున్నా సరిపోతుంది. 4 స్పూన్లు అయితే ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో తాలింపు కోసం ఒక పెద్ద ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. పచ్చిమిర్చి 2 వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇందాక మనం మసాలా గ్రేవీలో 2 మిర్చి ఆల్రెడీ వేసాం కదా, అందుకని గ్రేవీ మసాలాలో మిర్చి వేస్తే కూర మంచి రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయినాయి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా కూడాను ఈ రకంగా ఇందులో వేసుకొని, అంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే మంచి వాసన వస్తుందన్నమాట. మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయింది. మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలన్నమాట. అంటే ఈ మసాలాలో ఈ మటన్ అంతా కూడా చక్కగా వేగిపోవాలి. మసాలా అంతా దీనికి పట్టాలన్నమాట. అలా వేపుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత కారం వేసుకుంటే మీకు సరిపోతుంది, మీ టేస్ట్ ఎలా ఉంటే అలాగా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక మసాలా గ్రేవీలో 2 పచ్చిమిర్చి వేసాము, అలాగే తాలింపులో కూడా 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, మంట లేకుండా ఉంటుంది అన్నమాట. మామిడికాయ మటన్ కర్రీలో పెరుగు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ కారం వేసేసాం కదా, కారం వేసిన తర్వాత ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అన్నమాట కూర. ఇక్కడ నేను పెరుగు వేస్తున్నాను. మటన్ అంతా మరోసారి కలుపుకొని ఇందులో ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లోని మసాలా గ్రేవీ అంతా వేసేసాం కదా, అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దాన్ని వేగిన మటన్లో వేయాలి. అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా పోసుకుంటే మనకి గ్రేవీ ఉంటుంది, చిక్కదనం ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే మరీ పులుసు పులుసుగా ఉంటుంది. ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒక ఫుల్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. అంతా మరోసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి మటన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 10 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ మూత తీసి చూద్దాము మటన్ ఉడికిందో లేదో. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మటన్ పర్ఫెక్ట్గా ఉడికితేనే బాగుంటుంది, లేకపోతే కూర రుచిగా ఉండదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మన మటన్ కర్రీకి సూపర్ కాంబినేషన్ అయిన మామిడికాయ ముక్కలను వేద్దాము. మామిడికాయను శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఫుల్ గ్రేవీతో చక్కగా కర్రీ రెడీ అవుతుందన్నమాట. మామిడికాయ ముక్కలు వేసాక కుక్కర్లో మూత పెట్టి విజిల్స్ రావాల్సిన అవసరం లేదు, ఈ వేడికే ఉడికిపోతాయి. మటన్ అంతా బాగా ఉడికిన తర్వాతే మామిడికాయ ముక్కలు వేయాలండి, లేదంటే మటన్ ఉడకదు. చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు వాసన వస్తుంది. ఉప్పు, కారం, పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఒక 5 నిమిషాలు ఇందులో ఈ సెగకు ఉడికించుకుంటే సరిపోతుంది. అమోఘమైన రుచితో మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.